వేదిక మీద ఆసీనులైన అనడానికి వీల్లేదు. ముందు కూర్చున్న వాళ్ళందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది, ఎవరి ఫేస్ చూస్తే పంచి పెడతారో ఆయన మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసింది కన్నప్ప సినిమా గురించి. కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు ఇరికించాలి అని నన్ను క్యారెక్టర్స్ పెట్టారు. అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకుముందు బోల్డ్ సినిమాలు వచ్చినాయండి, ఆ సినిమాల్లో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు. వాస్తవానికి మనలో కన్నప్పని ఎవడు చూశాడు? ఎవడికి తెలియదు కన్నప్ప ఎలా ఉంటాడు. ఎక్కడ శివభక్తిని యొక్కిని తనలో తాదాత్మ్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే. ఏ నటుడు శివ గ్రహానికి పాత్రుడవుతాడు ఆడు కన్నప్ప. కాబట్టి అప్పుడు కన్నప్ప, ఇప్పుడు కన్నప్ప, తర్వాత కన్నప్ప అనే వాళ్ళు ఉండరు. భారతదేశంలో ఇండియన్స్ ఆర్ ఎనీథింగ్, దే ఆర్ సింప్లీ భక్తులు మాత్రమే. అది ఎలా భక్తులు మాత్రమే అంటే అందరం కన్నప్పలమే ఆ లెక్కన. ఆయన ఏమన్నాడంటే కొంచెం పైనున్న మిత్రులకి కాస్త కొంచెం ఇబ్బంది కలిగిన పూర్వ ఆశ్రమంలో తెలుగు లెక్చరర్ కాబట్టి ఒక చిన్న ముక్క చెప్పి దాన్ని ఉదహరిస్తాను మీ ముందు. ఇక్కడ భక్త కన్నప్ప అంటే కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహస్యము. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏను. శ్రీకాళహస్తి అందరికీ మోక్షం పొందవచ్చు. మోక్షం కొంతమందికే కాదు, పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి, వేదాన్ని చదివే వాళ్లకు, హోమాలు చేసే వాళ్ళకే కాదు. ఏ వేదంబు పఠించే లోత, లోత అంటే సాలెపురుగు చదువుకుంది. ఏ వేదం లోత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రాలు చూసింది. ఏ విద్యాభ్యసనం బనర్చ కరి, ఏ విద్యలు చదువుకుంది ఏనుగు. చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు అంటే ఇప్పుడు మన కథ కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప. అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి. ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పాము అయినా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నప్పంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా వండుదురు నీవిచ్చట ఉండనేలా
నాకుండొక ఆనతీక ఉడుమూరికి రగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతామని ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి తన భక్తుడిని ఏమనంటే మాత్రం ఊరుకోడు, క్షమించడు. అరే, నువ్వు నన్ను నమ్ముకుని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా. అది ఎవరో కాదురా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది. అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు, అన్ని లింగాలు దర్శించుకుని వచ్చాడు. ముఖ్యంగా మన కాళహస్తిలో ఉన్నది వాయులింగం. గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి పరమభక్తి తత్వ చిత్రం కన్నప్ప. అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నారు. గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో, సౌత్లో, అటు ఇటు అని కాదు. ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు, ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన భోళాశంకరుడు శివుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో మనల్ని చేస్తున్నాడు, ఎవడో. అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, ఎవడో మీ మీద రాయి వేస్తున్నాడు అనుకోండి, ఏదో తిడుతున్నాడు అనుకోండి, అవి మీరు పట్టించుకోకూడదు. వాడు వేసిన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ఎఫర్ట్ నువ్వు ఇబ్బంది పడతావు. దాన్ని వదిలేస్తే అది జారి అక్కడే కొడుతుంది, లేదంటే తిరిగి మళ్ళీ వాడికి తగులుతుంది. కాబట్టి శివుడి గురించి, శివారాధన గురించి, శివ భక్తి తత్వాన్ని గురించి చేసేటువంటి వాళ్ళెవరు ఈ సినిమా గురించి, ఈ సినిమాలో శివుడు ఎవరైతే మనకెందుకు, అక్షయ్ కుమార్ శివుడు, ఆయన దగ్గర ఉండేటువంటి ప్రభాస ఇంకొకడు, లేకపోతే మోహన్ లాల్ గారా ఇంకొకడు, లేకపోతే ఇంకొక శరత్ కుమారా, ఇంకొక ముఖేష్ ఋషి, వీళ్ళు కాదు. ఆ కథలో ఈ పాత్రలు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మంచు విష్ణు లాంటి, మంచు మోహన్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ కలగటం, వాళ్ళు అదృష్టం. ఎంతో అదృష్టం చేసుకున్నప్పుడు నాకు తమ్ముడు చెప్పాడు, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలో క్యారెక్టర్స్ దొరకవు. అటువంటి క్యారెక్టర్స్ని ఇందులో పెట్టి డబ్బు సంపాదన అంటారా, ప్రతివాడు సినిమా తీస్తాడు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, ఆ డబ్బు సంపాదనతో చాలా హ్యాపీగా ఉంటాడు. మంచిది. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అద్భుతమైన రీతిలో, ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదన, ధనార్జన ఒక సక్రమమైన పద్ధతిలో, సరైనటువంటి ఆలోచనలో, సరైనటువంటి పద్ధతిలో సంపాదిస్తే అందులో ఈ భక్తి రసమైనటువంటి ద్వారాన్ని ఎన్నుకుని ఎన్నో అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే అన్నాడు ఎవడో. పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించాడు. 10 కాలాల పాటు విష్ణుబాబు కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయటానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు. మీకు ఇంకొక విషయం,
లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు మెరుపులు దడదడలు సౌండ్స్ తప్పవు. అందుకే ఆయనకి ఇలాంటి, అందులో మోహన్ బాబు గారిది తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు, అతుంది అదొక స్టీలు. దాన్ని ఎన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటాడు తప్ప కొట్టుకుంటారు ఆయన్ని కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావున్నటువంటి వ్యక్తి. దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు, నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే, మనం చేసి తీరాలి.